వీడనున్న ధర్మస్థల మిస్టరీ, వేగవంతంగా సాగుతున్న సిట్ విచారణ, అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలు. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ధర్మస్థల మిస్టరీ వీడనుంది. వందల సంఖ్యలో మహిళలపై అత్యాచారం చేసి చంపేసి ఆ తరువాత పాతిపెట్టారంటూ వస్తున్న వార్తలకు ఎట్టకేలకు క్లారిటీ రానుంది. మరి ఈ చేదు నిజాన్ని బయటపెట్టిన మాజీ శానిటేషన్ వర్కర్ మాటల్లో నిజమెంత? అసలు అక్కడ శవాలు పూడ్చబెట్టబడి ఉన్నాయా లేదా అన్నది తేలిపోనుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై ఆంధ్రప్రభ వరుస కథనాలను ప్రసారం చేసింది. ఇక ప్రజెంట్ అక్కడ సిట్ దర్యాప్తు ఎలా సాగుతుంది, విచారణ ఎంత వరకు వచ్చిందన్న విషయం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ధర్మస్థలి దారుణంపై కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిట్ అధికారులు విచారణలో భాగంగా శ్రీ క్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతానికి చేరుకుని అస్థిపంజరాల వెలికితీత పనులు చేపట్టారు సిట్ అధికారులు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందంతో పాటు రెవెన్యూ అలాగే పోలీసు అధికారుల అస్థిపంజరాలు అవశేషాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విజిల్ బ్లోయర్ చెప్పిన ప్రాంతాల్లో కూలీలతో తవ్వకాలు ప్రారంభించారు. దీంతో అసలు అక్కడ శవాలు ఉన్నాయా లేదా, వాళ్ళు ఎలా చంపబడ్డారు అనే విషయాలు బయటకు రానున్నాయి. కొన్ని ఆస్తి పంజరాలను మాజీ శానిటేషన్ వర్కర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెలికి తీయగా తాజాగా అధికారులు గాలింపులో మరికొన్ని అవశేషాలు దొరికాయని తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని బయటికి రానివ్వడం లేదు. దీంతో ధర్మస్థలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అంతేకాదు అందరి దృష్టి ఆ ప్రాంతంపైనే ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధర్మస్థల పేరు వింటేనే ఇప్పుడు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ధర్మస్థల ఆలయం చుట్టుపక్కల ప్రాంతంలో వందల సంఖ్యలో అమ్మాయిలు, మహిళల శవాలు పూడ్చిపెట్టేశారన్న వార్తల నేపథ్యంలో పేరెంట్స్ కు కంటి మీద కునుకు ఉండటం లేదు. పిల్లలను స్కూళ్లకు, కాలేజ్లకు పంపాలన్న జంకుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు ధర్మస్థల అంటే టక్కున మంజునాథ ఆలయం గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు ధర్మస్థల అంటే అమ్మాయిల ఆదృశ్యం, దారుణంగా అత్యాచారాలు, పాశవికంగా హత్యలు గుర్తుకు వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మస్థల ఇప్పుడు అధర్మస్థలగా మారిందనిపిస్తోంది. నిజానికి ధర్మస్థలలో మిస్టరీ మరణాలు కొత్తేమి కాదు. 1987వ సంవత్సరంలోనే ఈ దారుణాలకు బీజం పడింది. ఆ ఏడాది పద్మలత అనే యువతిపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు గుర్తు తెలియని దుండగులు. ఆ తర్వాత 2003లో ధర్మస్థలకు స్నేహితులతో కలిసి టూర్ కోసం వచ్చిన మెడికల్ స్టూడెంట్ అనన్య భట్ మిస్ అయింది. ఆ తర్వాత సౌజన్య దారుణంగా అత్యాచారానికి గురయ్యి ఆ తర్వాత హత్యకు గురైంది. ఇదే తరహాలో ఎన్నో అన్యాచురల్ ఇన్సిడెంట్స్, డెత్స్ ధర్మస్థలిలో ప్రకంపనలు సృష్టించాయి. అనన్య భట్ కేసు కానీ, సౌజన్య కేసు కానీ ఇప్పటి వరకు క్లోజ్ కాకపోవడం శోచనీయం. 20 ఏళ్లలో ఇంతమంది అమ్మాయిలు, మహిళలు అదృశ్యమై అతి దారుణంగా హత్య చేయబడితే అక్కడ ఉన్న చట్టాలు, అక్కడ ఉన్న అధికారులు ఏం చేశారన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అది కాక దక్షిణ కన్నడ అనేది చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం. మరి కర్ణాటక ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్లు ఏం చేశాయి? పోలీసుల నుంచి రెవెన్యూ అధికారుల వరకు ఎవరికి ఈ విషయం తెలియలేదా? లేక తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయారా? ఇంత జరుగుతుంటే వాళ్ళు ఏం చేశారు? అసలు నిజంగా వాళ్లకు ఈ ఘటనల గురించి ఎందుకు తెలియలేదన్నది అర్థం కాని విషయంగా మిగిలిపోయింది. మాజీ శానిటేషన్ వర్కర్ ఫిర్యాదు, వాంగ్మూలం నేపథ్యంలో ధర్మస్థల వ్యవహారంపై ప్రభుత్వం సిట్ ను నియమించింది. ప్రస్తుతం సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో మిస్ అయిన అమ్మాయిల బాధిత కుటుంబాలు ధర్మస్థలకు క్యూ కడుతున్నాయి. అక్కడ ఉన్న సమాధుల్లో అయినా తమ వాళ్లకు సంబంధించిన ఆనవాళ్లు దొరుకుతాయేమోనని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ సిట్ అధికారులు గాలింపులో వందలాది మంది శవాలు కనుక దొరికితే వాళ్ళంతా ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడానికి DNA టెస్టులు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే వారిపై అత్యాచారం జరిగిందా, నిజంగానే హత్య చేయబడ్డారా, లేక ఇంకేదైనా కారణంతో చనిపోయారా అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంది. అదేవిధంగా ఈ శవాల్లో అమ్మాయిలు, మహిళలే ఉన్నారా, పురుషులు కూడా ఉన్నారా, ఈ మరణాల వెనుక ఉన్నది ఎవరు అన్న విషయం కూడా తెలియాలి. మరోవైపు ధర్మస్థల వ్యవహారంపై కర్ణాటకలో ఉన్న అధికారిక పార్టీ, విపక్ష పార్టీలకు మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ విషయానికి కూడా రాజకీయ రంగు పులుముతున్నాయి అక్కడి పొలిటికల్ పార్టీలు. ఇంతటి దారుణ ఘటనను సైతం స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే దీనిపై
కన్నడ నాట ప్రజల నుంచి భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అయితే రాజకీయ నేతలైనా ప్రభుత్వాలైనా దీన్ని వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోకూడదు. ఎవరైనా సరే తమ ఇంట్లోని ఆడబిడ్డలకు ఈ విధంగా జరిగితే ఎలా ప్రతిస్పందిస్తారో అలా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ ధర్మస్థల విషయం రాజకీయాలు చేయడం సరికాదు. ఇది కేవలం కన్నడ ప్రజలు అంటున్న మాట కాదు, యావత్ దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న వాదన. ధర్మస్థలిలో అతి దారుణంగా అత్యాచారానికి గురై ఆ తర్వాత ఘోరంగా ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇప్పటికైనా న్యాయం చేయవలసిన అవసరం ఉంది. మరి సిట్ దర్యాప్తులో అసలు విషయం బయటపడుతుందా, అసలు నేరస్తులు బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.